శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాసుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాత్గా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పడం అంట మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ యొక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వైవాహిక జీవితంలో షష్టమంలోకి వచ్చేటప్పటికి కుజుడు సంచారం అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల వచ్చేటప్పటికి యోగ్యకారకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా 45 రోజుల పాటు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. వ్యాపారంలో కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి వచ్చి చేరుతుంది. శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఒక చెయ్యి పైన ఉంటుందన్నమాట ఈ 45 రోజుల పాటు.
ఎందుకంటే కర్కాటక రాశి వారికి రాబోయే కాలం అంతా కూడా కొద్దిగా బెటర్మెంట్కి మారుతుందన్నమాట. ఇన్ని రోజులు కొద్దిగా టఫెస్ట్ సిచ్యువేషన్గా నడిచిందన్నమాట. వీరికి అష్టమంలో వచ్చేటప్పటికి శని, అలాగే దాని యొక్క ప్రభావం కూడా వీరి మీద కొద్దిగా ఎక్కువగా ఉంది. అలాగే గురు బలం కూడా తక్కువగా ఉందన్నమాట. రాబోయే రోజుల్లో వచ్చేటప్పటికి గురువు మార్పు అనేది కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. డిసెంబర్ 28 నుంచి 45 రోజుల పాటు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. శత్రు విజయం, అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత, వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. కాకపోతే జాయింట్ బిజినెసెస్లో వచ్చేటప్పటికి కొన్ని కష్ట నష్టాలు అనేవి కూడా ఉంటాయి. వైవాహిక జీవితంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి కూడా ముఖ్యమైన సూచన అన్నమాట. మిగతా విషయాలు చూసుకుంటే వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ధనపరంగా అనుకూలంగానే ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు కానీ డబ్బు ఈక్వల్గా ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి డబ్బు సమయానికి చేతిలో ఉండదన్నమాట. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే సంపాదన, ఖర్చు అనేది రెండు ఈక్వల్గా ఉండటానికి ఈ యొక్క రాశి వారికి షష్టమంలో వచ్చేటప్పటికి మంచి శుభగ్రహం అంటే పాపగ్రహం షష్టమంలో ఉన్న సరే యోగాన్ని ఇస్తుంది. సప్తమంలో రవి ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఆరోగ్యంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. అలాగే జాయింట్ బిజినెసెస్లో వచ్చేటప్పటికి అంతగా యోగ్యాన్ని ఇవ్వదన్నమాట. సో కాబట్టి ఈ నెల రోజుల్లో మీరుతో ఎవరితో అయితే సత్సంబంధికులు ఎవరైతే ఉంటారో, అంటే మీతో ఎవరితో మంచిగా క్లోజ్ రిలేషన్షిప్లో ఉంటారో వారితో కూడా మంచిగా మెయింటైన్ చేయడానికి, మీ కోపాన్ని తగ్గించుకోవడానికి కూడా ఎక్కువగా ప్రయత్నం చేయాలి. విదేశీ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా యోగించే విధంగా ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా కూడా చెప్పవచ్చు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో హెల్త్ గురించి కొద్దిగా జాగ్రత్తగా పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. పోటీ పరీక్షల విజయాన్ని కూడా వీరు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా స్థానచలనం కానీ, దూర ప్రాంత ప్రయాణం కానీ, ప్రమోషన్స్ గురించి కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ లాభించడానికి ఈ 45 రోజులు అనుకూలమైనటువంటి స్థితిలో కుజుడు వచ్చి ఉన్నాడు. కాబట్టి వీరికి అనుకూలిస్తున్నాం అన్నమాట. వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసేవాలో అనేది మరి చివరి వరకు చూడొచ్చు. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు, ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యంగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా, ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.